వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ బై టీ. అంటే లాస్ట్ వీడియోలో కొద్దిగా టఫెస్ట్ మోడల్ చేశానమ్మా. ఇది కొద్దిగా ఇంకా టఫ్. ఓకేనా? ఈ 4 మోడల్ చేసుకుంటే మీరు మల్టిప్లికేషన్స్ బై టీలో చూడండి. మల్టిప్లికేషన్స్ అంటే ఇంటూ టీలో మీకు 4 మోడల్స్ చెప్పాను. మీకు 4 మోడల్స్ చెప్పానమ్మా. 4 మోడల్స్లో ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లమ్స్ మాత్రం షోదర్ ప్రాబ్లమ్స్. ఓకేనా? షోదర్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఇవి చూడండి. ఫస్ట్ టీ ఇంటూ ఉంది కదమ్మా, కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ multiplication by t. By the definition of multiplication by t. ఒకసారి చూడండి మా ప్రాబ్లం. మల్టిప్లికేషన్ బై టీ చూడండి. ఫస్ట్ టీ ఇంటూ సైన్ టీ అయితే చేయండి. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ సైన్ టీ చేయండి. e⁻³ అయితే ఉంది మా. ఇవి షో దట్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ మోడల్ ఇలానే చేయాలి. ఓకేనా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ సైన్ టీ మల్టిప్లికేషన్ బై టీలో ఫస్ట్ మోడల్ చేశాను. అంటే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది మా? ఫస్ట్ మల్టిప్లికేషన్ బై టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t⁻n into f of t is equal to -1/n into d⁻n by ds⁻n of f of s. ఓకేనా? చూడండి మా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ సైన్ టీ మోడల్లో అయితే ఉంది మా. టీ సైన్ టీ. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ టీ మా. ఓకేనా? సైన్ టీ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏంది మా? ఫార్ములా a/s² + a². సైన్ టీ అంటే ఏ ప్లేస్లో 1 అయితే తీసుకోండి. సైన్ 1t. ఓకేనా? అంతే కదా. అంటే 1/s² + 1. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ సైన్ టీ మా. టీ సైన్ టీ ఏది ఫార్ములా? అంటే -1/n into d⁻n by ds⁻n of f of s. t⁻1 అంటే n ప్లేస్లో ఎంత ఉంది మా? 1 అయితే తీసుకోండి మా. -1/1 d⁻1 by ds⁻1 f of s ఎంత? 1/s² + 1. చూడండి, మైనస్ d/ds ఆఫ్ 1/s² + 1 మా. ఇది u/v ఫార్ములా లెక్క అయితే ఉంది మా. ఏంది ఫార్ములా? d/dx ఆఫ్ u/v ఏంది ఫార్ములా? v² v into d/dx of u minus u into d/d okay sorry ma d/dx of v. చూడండి, మైనస్ బై v² అంటే s² + 1 హోల్ స్క్వేర్. v ఎంత? s² + 1 into d/ds of u అంటే 1
u అంటే 1, d/ds ఆఫ్ v అంటే ఎంతమ్మా? s² + 1. ఓకేనా? చూడండి, మైనస్ d/ds ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0 మైనస్ d/ds ఆఫ్ s² 2s/s² + 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మా 2s/s² + 1 హోల్ స్క్వేర్. ఇచ్చిన ప్రాబ్లం షో దట్ ప్రాబ్లం కాబట్టి ప్రాబ్లం అయితే రాసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to infinity t e⁻³ sin t into dt. t e⁻³ sin t into dt. మీరు కంపేర్ చేసుకోండి మా. ఒకసారి చూడండి, కంపేర్ ఎలా చేస్తారు చూడండి. ఓకేనా? ఇంటిగ్రల్ 0 to infinity t e⁻st sin t into dt. వాల్యూ అయితే మీకు ఆల్రెడీ వచ్చేసింది మా. ఏమని? 2s/s² + 1 హోల్ స్క్వేర్ 2s/s² + 1 హోల్ స్క్వేర్. కంపేర్ చేస్తే ఎస్ వాల్యూ ఎంతమ్మా? 3. ఓకేనా? e⁻st e⁻30. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎస్ ప్లస్లో 3 అయితే సబ్స్టిట్యూట్ చేయండి మా. షో దట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి t sin t చేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ రాసుకోండి. 2s/s² + 1 హోల్ స్క్వేర్ అయితే రాశాను. ఇక్కడ e⁻t ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి ఎస్ ప్లస్లో ఎంత ఉంది మా? కంపేర్ చేస్తే 3 అయితే ఉంది కాబట్టి 3. 2 into 3 అంటే 3² + 1 హోల్ స్క్వేర్. 2 3 ఎంత? 6/3² ఎంత? 9 + 1 హోల్ స్క్వేర్ 6/10². 6/10² అంటే 100 మా. 2 3 2 5 0. ఓకేనా? 250 కదా, అంటే 3/50 అయితే వచ్చేసింది. ఓకేనా? ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దామా. ఇంటిగ్రల్ 0 to infinity t e⁻³ sin t into dt is equal to 3/50. ఓకేనా? ఇంటిగ్రల్ 0 to infinity t e⁻³ sin t into dt is equal to 3/50. ఓకేనా? ఇలా మీకు చేస్తే సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. ఓకేనా? చూడండి ప్రాబ్లం ఒకసారి. ఓకేనా? సేమ్ మోడల్ ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం చేద్దామమ్మా. ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సెకండ్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం అనేది టీల్లో ఉంది కాబట్టి చేశాను, ప్రాబ్లం అయితే లేదు. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ మోడల్ ప్రాబ్లం చేస్తానమ్మా. ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడమ్మా? సెకండ్ ప్రాబ్లంలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity t e⁻²t cos t into dt. షో దట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడమ్మా? 3/25 అయితే చూపించమన్నాడు. ఒకసారి చూడండి, ఇది సెకండ్ ప్రాబ్లమ్మా. ఓకేనా? ఇంటిగ్రల్ 0 to infinity t e⁻²t cos t into dt is equal to 3/25. ఒకసారి చూడండి, కంపేర్ అయితే చేసుకోండి మా. ఫస్ట్ మీకు t అయితే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ multiplication
by the definition of multiplication by t. By the definition of multiplication by t, ఫార్ములా అయితే రాసుకోండి మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t power n f of t is equal to -1 whole power n into d power n by ds power n of f of s. ఒకసారి చూడండి మా ప్రాబ్లం. t అయితే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t cos t అంటున్నాను. t మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి f of t కంపేర్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cos t. ఏది మా ఫార్ములా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మామూలుగా cos at ఫార్ములా ఏంది మా అంటే s/s² + a². ఇది cos t ఉంది కాబట్టి ఇంటూ 1 అంటే 1 ఉన్నట్టు మా ఏ ప్లేస్లో అంటే s/s² + 1. ఓకేనా చూడండి ఫార్ములా అయితే రాసుకోండి మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t ఇంటూ cos t మా చేయండి ఒకసారి చూద్దాం. అంటే -1 whole power 1 ఇంటూ d power 1 by ds power 1 f of s ఎంత వచ్చింది మనకు f of s మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసింది అయితే f of s s/s² + 1. చూడండి మైనస్ u/v పైన s కింద s టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది u/v ఫార్ములా లెక్క ఉంది మా d/dx ఆఫ్ u/v అంటే బై v² అంటే v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v. ఓకే మైనస్ d/ds ఆఫ్ s/s² + 1. u/v ఫార్ములా అయితే అప్లై చేయండి మా చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. s² + 1 హోల్ స్క్వేర్ v². v ఎంత s² + 1 v ఇంటూ d/ds ఆఫ్ u ఎంత s మైనస్ u ఇంటూ d/ds ఆఫ్ v ఎంత s² + 1. మైనస్ అనేది మొత్తానికి మా చాలా జాగ్రత్తగా చూడండి. మైనస్ s² + 1 d/ds ఆఫ్ s వాల్యూ. ఫస్ట్ మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి. d/dx ఆఫ్ x వాల్యూ 1, d/dx ఆఫ్ x² 2x. ఇన్ టర్మ్స్ ఆఫ్ x sలో ఉన్నాయి కాబట్టి 2s అని రాసుకోవచ్చు. చూడండి మా 1 మైనస్ s² చేస్తే 2s మా బై s² + 1 హోల్ స్క్వేర్ మైనస్ s² + 1 మైనస్ 2s ఇంటూ s² బై s² + 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2s² నుంచి ఒక s² పోతే మైనస్ s² + 1 బై s² + 1 హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ అప్లై చేయండి మా ప్లస్ s² మైనస్ ఇంటూ ప్లస్ -1 బై s² + 1 హోల్ స్క్వేర్. ఒకసారి జాగ్రత్తగా అయితే చూడండి మా ప్రాబ్లం. మీరు ఏం చేయాలి? ప్రాబ్లం అయితే రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to ∞ t⁻⁻2t ఇంటూ cos t ఇంటూ dt. కంపేర్ అయితే చేసుకోండి మా ఒరిజినల్ ఫామ్తో. ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−st ఇంటూ cos t ఇంటూ dt. ఇప్పుడు s వాల్యూ కంపేర్ చేస్తే s వాల్యూ ఎంతమా 2. అంటే ఈ వాల్యూ మీకు ఎంత వచ్చింది ఇక్కడ s² - 1 బై
ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎస్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ మైనస్ 1 బై అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మా అంటే 4 మైనస్ 1 బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్. 4 మైనస్ 1 3 బై 5 స్క్వేర్ అంటే 25. ఓకేనా. 4 ప్లస్ 1 ఎంత? 5 స్క్వేర్ అంటే 25. ఒకసారి ఆన్సర్ చేద్దాం. 3/25 అయితే వచ్చేసింది మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఓకేనా, జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడంటే అమ్మా ఒకసారి చూద్దామా. ఇంటిగ్రల్ 0 to infinity t cube e power minus t into sin t into dt is equal to 0. ప్రూవ్ దట్ ప్రాబ్లం, షో దట్ ప్రాబ్లం చేయాలి. మీకు ప్రాబ్లంలో టీ క్యూబ్ అయితే ఉంది మా, చాలా జాగ్రత్తగా చేయాలి. 3 సార్లు డెరివేటివ్ చేయాలని చెప్తున్నాను. ఎన్నిసార్లు? 3 సార్లు. కంపేర్ చేసుకోవడం, ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. 0 రాకపోతే మా నేను చేసింది 99.99 కాదు, 100% రాంగ్ ప్రాబ్లం. ఓకే, మీరు కూడా అంతే. ఓకేనా. ఫస్ట్ టీ మల్టిప్లికేషన్ బై టీ టాపిక్ కాబట్టి ఇంటూలో ఉంది కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ multiplication by t. చూడండి, ఫస్ట్ టీ క్యూబ్లో ఉంది కాబట్టి మా రాసుకోండి. ఫస్ట్ ఫార్ములా టీ పవర్ n f of t is equal to -1 whole power n into d power n by ds power n of f of s. చూడండి, టీ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి టీ క్యూబ్ సైన్ టీ మా. ఒకసారి చూడండి ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ ఎంతమా? సైన్ టీ కదా. సైన్ టీ అయితే రాసుకోండి మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ టీ 1/s² + 1. కాస్ టీ వస్తే s/s² + 1. ఓకేనా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇక్కడ టీ క్యూబ్ అయితే ఉంది మా ప్రాబ్లంలో సైన్ టీ. ఏంది ఫార్ములా? -1 whole power n into d power n by ds power n of f of s. ఒకసారి చూడండి మా, n ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 3 అయితే ఉంది. -1 whole cube d cube by ds cube f of s ఎంత? 1/s² + 1. -1 whole cube అంటే -1 మా ఇంటూ d² ఆఫ్ d/ds ఆఫ్ 1/s² + 1. ఒక డెరివేటివ్ అయితే అప్లై చేస్తున్నానమ్మా. ఇది u/v ఫార్ములా లెక్క అయితే ఉంది. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఒకే మోడల్ చేస్తున్నాను అంటే మీకు తెలియాలి మా ఫార్ములా. u/v ఫార్ములా d/dx ఆఫ్ u/v ఫార్ములా బై v² v ఇంటూ d/dx ఆఫ్ u ఇంటూ u ఇంటూ d/dx ఆఫ్ v. ఒకసారి చూడండి, మైనస్ d²/ds² ఇంటూ v² అంటే ఎంత? s² + 1 హోల్ స్క్వేర్. v ఎంతమా? s² + 1 ఇంటూ d/ds ఆఫ్ u ఎంత? 1 మైనస్ u ఇంటూ d/ds ఆఫ్ s² + 1. చూడండి, మైనస్
डी स्क्वेर by ds square d by ds of constant value 0 అమ్మా మైనస్ s స్క్వేర్ చేస్తే ఎంత 2s by s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, మళ్ళీ డెరివేటివ్ చేయండి మా 2 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. చూడండి యూ బై వి ఫార్ములా లెక్క అయితే ఉందిమా, మళ్ళీ రాసుకోండి ఫార్ములా. ఏంది ఫార్ములా? డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా బై వి స్క్వేర్ టు వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ మైనస్ యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటున్నాను. ఓకేనా, చూడండి 2 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ వి స్క్వేర్ ఎంత ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వి స్క్వేర్ మా వి అంటే ఎంత ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. వి ఎంతమా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2d బై డిఎస్ ఆఫ్ యూ ఎంత ఎస్ మైనస్ యూ ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ వి ఎంత ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఒకసారి చూడండి మా 2 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ వాల్యూ 1 డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ చేస్తే మా 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ టీ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ మా ఏ పవర్ ఎంఎన్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే 2 2 జా 4 అయితే రాస్తాను. ఓకే, 2 ఇంటూ చూడండి ఒకసారి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అయితే కామన్ తీసుకోండి మా, చాలా జాగ్రత్తగా చేయండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అయితే కామన్ తీసుకోండి. ఇక్కడ ఏముంటుందమ్మా, ఇంకొక ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అయితే ఉంది మా మైనస్ 2 2 జార్ 4 ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ పోతే క్యూబ్స్ ఉంటాయి. 4s స్క్వేర్ నుంచి ఒక ఎస్ స్క్వేర్ పోతే ఎంతమో మైనస్ 3s స్క్వేర్. 2 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 1 బై మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. చూడండి అర్థమవుతుందమ్మా, అంటే నేను చేసింది ఇప్పుడు 2 డెరివేటివ్లు చేశాను. ఓకేనా, ఎన్ని చేశానమ్మా 2 డెరివేటివ్లు చేశానమ్మా. నెక్స్ట్ థర్డ్ డెరివేటివ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చేయాలి. థర్డ్ డెరివేటివ్ క్యాలిక్యులేషన్ పెద్దగా వస్తుందిమా, ప్రాబ్లం అయితే లేదు. యూ బై వి ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఏంది ఫార్ములా బై వి స్క్వేర్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ మైనస్ యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి. చూడండి యూ వచ్చేసి మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1, వి వచ్చేసి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ రాసుకోండి. వి స్క్వేర్ వచ్చేసి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ హోల్ స్క్వేర్. వి ఎంత ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ యూ ఎంత మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ యూ ఎంత మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ వి ఎంతమ్మా
ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకేనా? చూడండి 2 ఇంటూ 2 అనేది మొత్తానికి కాబట్టి హోల్ బ్రాకెట్ అయితే పెట్టుకోండి. చూడండి మా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 3 d/ds ఆఫ్ ఎస్ స్క్వేర్ 2s అంటే -3 2s కదా, -3 ఇంటూ 2s -6s. ఓకేనా? రాస్తున్నాను. d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 -3s స్క్వేర్ ప్లస్ 1 d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ మా d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఫార్ములా 3x స్క్వేర్ 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ చేస్తే 2s, ఎస్ చేస్తే మా 1. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఏ పవర్ mn. 3 2 జార్ ఎంత, 6 అయితే రాసుకోండి. 2 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయితే కామన్ తీసుకోండి మా, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయితే కామన్ తీసుకోండి మా, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ -6s మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 1, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీసాను మా. చూడండి 3 2 జార్ ఎంత, 6s. ఓకేనా? బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 6. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 4s అయితే ఉంటాయమ్మా. చూడండి మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. -6 ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఎస్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ 6s మైనస్ 6 3 జా 18 ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ క్యూబ్ ప్లస్, చూడండి మా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కదా, ప్లస్ 6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. 2 ఆఫ్ -6s క్యూబ్ -6s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18s క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ -6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. -6s క్యూబ్ 18లోంచి 6 పోతే ఎంత, పాజిటివ్, పెద్దానికి గుర్తు పాజిటివ్ కాబట్టి 12s క్యూబ్ -6x -12s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. 12 అయితే కామన్ తీసుకోండి మా. 2 ఆఫ్ 12 అయితే కామన్ తీసుకుంటే ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. 12 2 జా 24 ఆఫ్ ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ప్రాబ్లంలో ఇచ్చింది ఏందిమా, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ టీ క్యూబ్ e పవర్ -t sin t ఇంటూ dt = 0. ఏమిచ్చాడు, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ టీ క్యూబ్ e పవర్ -t sin t ఇంటూ dt. కంపేర్ అయితే చేసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ టీ క్యూబ్ e పవర్ -st ఇంటూ sin t ఇంటూ dt. ఈ వాల్యూ అయితే మీకు ఆల్రెడీ వచ్చేసింది మా. 24 ఆఫ్ ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఎస్ అంటే ఎంత, ఇక్కడ -1t మా. ఎస్ అంటే కంపేర్ చేస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్, టీటీ క్యాన్సిల్ పోతే ఎస్ వాల్యూ ఎంత, 1. సబ్స్టిట్యూట్ చేయండి మా. 24 ఆఫ్ 1 - 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1
హోల్ పవర్ 4. 1 మైనస్ 1 ఎంత? 0. టోటల్గా నాకు ఆన్సర్ అయితే వచ్చేసింది మా 0ని చూపించాలి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ క్యూబ్ ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇలా మీరు చేస్తే మీకు సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇప్పుడు టీ క్యూబ్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది ఓకేనా? టీ క్యూబ్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది. నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లము ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్లో ఉంది. చూడండి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 4t ఇంటూ సైన్ 2t ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు 11/500 చూపించాలి. ఓకేనా? ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 4t సైన్ 2t ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు 11/500. ఫస్ట్ ఈ ప్రాబ్లం బై ది డెఫినేషన్ ఆఫ్ మల్టిఫికేషన్ బయటి అంటున్నానమ్మా. చూడండి, చాలా జాగ్రత్తగా చేయండి. మల్టిఫికేషన్ బయటి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n టు డి పవర్ n బై ds పవర్ n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకేనా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్ సైన్ 2t అయితే చేయండి కంపేర్ చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ 2t కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ కదా, అంటే a/s² ప్లస్ a² అంటే 4. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్ సైన్ 2t అంటే -1 హోల్ పవర్ n టు డి పవర్ n బై ds పవర్ n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. చూడండి, n ప్లేస్లో 2 అయితే ఉంది -1² టు d² బై ds². ఎఫ్ ఆఫ్ ఎస్ ఎంత? 2/s² ప్లస్ 4. u/v ఫార్ములా లెక్క అయితే ఉంది d/dx ఆఫ్ u/v బై v² v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v. u/v ఫార్ములా అయితే అప్లై చేయండి -1 హోల్ స్క్వేర్ అంటే 1 d/ds. ఒక d/ds అయితే అప్లై చేస్తాను. అప్లై చేయండి. v² అంటే s² ప్లస్ 4 హోల్ స్క్వేర్ v ఇంటూ d/ds ఆఫ్ u ఎంత? 2 మైనస్ u ఇంటూ d/ds ఆఫ్ v వచ్చేసి ఎంతమా? s² ప్లస్ 4 1 ఇంటూ d/ds ఆఫ్ s² ప్లస్ 4. d/ds ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0. d/ds ఆఫ్ s² 2s చాలా జాగ్రత్తగా చేసుకోండి. s² ప్లస్ 4 హోల్ స్క్వేర్ d/ds ఆఫ్ -2 ఇంటూ 2 -4s బై s² ప్లస్ 4 హోల్ స్క్వేర్. -4 అయితే కాన్స్టెంట్ బయట రాసుకోండి d/ds ఆఫ్ s/s² ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఇది అగైన్ డెరివేటివ్ చేయాలి కాబట్టి d/dx ఆఫ్ u/v అంటే బై v² అంటే v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v.
చూడండి -4 v స్క్వేర్ చేస్తే అమ్మా s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ v ఎంత s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ d/ds ఆఫ్ u/v ఫార్ములా. s మైనస్ u ఎంత u ఎంతమా చూడండి ఒక నిమిషం. d/ds ఆఫ్ s ఇంటూ d/ds ఆఫ్ d/ds ఆఫ్ v ఎంత s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ d/ds ఆఫ్ s వాల్యూ 1 -s